తిరుమల స్వామివారి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అలాగే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసుని దాఖలు చేయడం జరిగింది. అలాగే ఇంకా పలువురు పిటిషన్లు వేసినప్పటికీ అన్నింటినీ కూడా ఒకే విధంగా పరిశీలిస్తున్నటువంటి సుప్రీం ధర్మాసనం ఈరోజు ఈ కేసు మీద విచారణ జరపాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాయిదా కోరటం జరిగింది. గత సెషన్లో ఏదైతే కేంద్ర ఒపీనియన్ అడిగిందో సుప్రీంకోర్టు ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు జరపటానికి స్వచ్ఛందమైనటువంటి ఒక దర్యాప్తు సంస్థతో, కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించటానికి కేంద్రం అభిప్రాయం ఏంటి అని చెప్పి అడిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ అభిప్రాయానికి సంబంధించినటువంటి వివరాలు సమర్పించటం కోసం తనకి ఒకరోజు టైం కావాలి అని చెప్పి తుషార్ మెహతా అడిగినటువంటి నేపథ్యంలో ఈ కేసుని రేపు ఉదయం 10:30 గంటలకు సుప్రీంకోర్టు వాయిదా వేయటం జరిగింది.